నెక్స్ట్ మిగతా వార్తల్లో 62 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిరట. ఎన్ని? 62. ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఏం చెప్పాలంటే మావోయిస్టుల సమాచారము, ఉగ్రవాదుల సమాచారము ఇది తీసుకోవడానికి పర్మిషన్లు ఉంటాయి, దానికి దాన్ని ఏదో పెద్ద ట్యాపింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఆయన ఎవరో రాహుల్ క్వశ్చన్ అడిగితే మీరు సీనియర్ రిపోర్టర్, మీరు కూడా ఇట్లా అడిగితే ఎట్లా? మీకు తెలవదా? ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, గూఢచార వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ప్రభుత్వాలు దాన్ని వాడుకుంటాయి, నేను రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏదో రకంగా తెచ్చి నాకు ఇస్తారు. ఈ కథలన్నీ పడతా ఉన్నాడు. ఈ కథలన్నీ పడే ముందు 62 హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేసిర్రయా పెద్ద మనిషి అని అడుగుతున్నాం. 62 హార్డ్ డిస్క్లు ఎలక్ట్రిక్ రంపం పెట్టి కోసి వాటన్నింటినీ తీసుకుపోయి మూసీ నదులు ఎందుకు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది? దీనికి ఆన్సర్ కావాలా? ఇప్పుడు 40-45 అనుకున్నాం కానీ 62 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిరట. 24 సిస్టమ్స్, 19 మంది ఆపరేషన్ అట. ఒక ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థతో డేటా గాయబ్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్ధారించిన పోలీసులు. చూడండి ఎంత భయంకరమైన కుట్రలు చేసిరో. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల సంఖ్యను దర్యాప్తు అధికారులు తేల్చారు. మొత్తం 62 హార్డ్ డిస్క్లను ముక్కలు చేసిరట. ఈ అంశాలను నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లపైన వారెంట్ కోరుతూ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించిరట. శ్రవణ్ కుమార్ అంటే ఐన్యూస్ ఓనరు, ప్రభాకర్ రావు అంటే వాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే ముసలోడు, అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ఈ 62 హార్డ్ డిస్క్లు నిందితుల ఫోన్లు, సిస్టమ్స్ను హైదరాబాద్లో పేరు పొందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులతో ఫార్మాట్ చేయించి వాటిని ధ్వంసం చేసిరట. అంతేకాకుండా ప్రణీత్ రావు 12 మందితో కలిసి 17 సిస్టమ్స్, తిరుపతన్న 8 మందితో 7 సిస్టమ్స్ను ఆపరేట్ చేసిందట. అయితే ధ్వంసమైన హార్డ్ డిస్క్లో నిందితులు ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులు టార్గెట్ చేసిన వ్యాపారులు, లీడర్లు, ఇతరులపై నిఘా పెట్టి సేకరించిన సమగ్ర సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. ఇంత దారుణమైన పరిస్థితి చూడండి.